హాయ్ ఫ్రెండ్స్, జీడి చెట్టు ఇది ఎక్కువగా మనకి మా చీరాల ప్రాంతంలో ఎక్కువగా జీడికాయలు ఎక్కువ కాస్తాయి అన్నమాట. ఇవి జీడిపప్పే దానిలో వచ్చే బాదవ జీడిపప్పు అంటాం మనం. ఎందుకంటే ఆ టైంలో జీడికాయ కూడా మనం తిని రెండుగా పని కాయ కాసిన తర్వాత కాయగా మనం తినొచ్చు. ఆ తర్వాత దానిలో పప్పు కూడా మనం చేస్తారు. ఆ పచ్చిపప్పుల్ని కూరలో వేసుకొని కూడా వండుకొని తింటారనమాట. మా చీరాల సైడ్లో చాలా అద్భుతంగా ఉంటుంది అది. చిన్నప్పుడు చాలా తినేవాళ్ళు, మొన్న వెళ్ళినప్పుడు కూడా తింటున్నాం అనమాట. అందుకని జీడికాయ అనేది అద్భుతమైన మెడిసిన్ అనమాట. మీరు జీడిపప్పు కూడా మీరు 10 దానిలో మేము పొద్దున్నే ప్రతిరోజు నైట్ నానబెట్టి పొద్దున్నే జీడిపప్పు ఒక 10 గింజలు ప్రతిరోజు మేము కమ్మతప్పు తీసుకుంటాం. అద్భుతమైన మెడిసిన్ అనమాట. ఐరన్ పుష్టి ఎక్కువ ఇస్తుంది అనమాట. అందుకని మీకు ఎందుకంటే నా మిత్రులారా, మీ ఇలాంటి జీడికాయ దగ్గర తోటకెళ్తే జీడి తినండి. అది చాలా అద్భుతమైన టేస్ట్గా ఉంటుంది అనమాట జీడికాయ. దానిలో తర్వాత విత్తనాలు వస్తాయి. విత్తనాలనేమో మనం పచ్చి అయితే కూర వండుకోవచ్చు. అదే ఆడ పెడితే మా జీడిపప్పు మనం తింటుంటాం. జీడిపప్పు అనేది మనకి ఫ్లైట్లు ఇస్తుంటే ఎక్కడైనా తీస్తుంటారు అన్నమాట. తెస్తాను నేను. థ్యాంక్ యూ. అందుకని జీడికాయ అద్భుతమైన మెడిసిన్ అనమాట. జీడిపప్పు ప్రతిరోజు తినండి, మేము తింటాం.